క్రికెటర్ల క్లాత్స్పై ఈ నెంబర్స్ అనేవి ఎందుకు ఉంటాయి? స్క్రూ డ్రైవర్పై ఈ డిజైన్ లాంటి షేప్ అనేది ఎందుకు ఉంటుంది? మీరు ఎప్పుడైనా నీటిపై పరిగెత్తే బల్లిని చూసారా? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, క్రికెట్ ఆటగాళ్ల జెర్సీ వెనుక ఉండే నెంబర్లు మొదటిగా 1992లో క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో వాడటమైతే ప్రారంభించారు. టీవీ ప్రేక్షకులు, కామెంటేటర్లు మరియు అంపైర్లు ఆటగాళ్లను సులభంగా గుర్తించడానికి ఈ నెంబర్లు అయితే ఉపయోగపడతాయి. తర్వాత ఇది ఓడిఐ మరియు టీ20 మ్యాచ్లో సాధారణంగా అయితే మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, రైల్లో హారన్ కేవలం శబ్దం కోసం మాత్రమే కాదు, అది ఒక సిగ్నల్ బాక్స్ లాంటిది. ఇండియన్ రైల్వేలో చిన్న మరియు పెద్ద హారన్ల కలయికతో వివిధ సంకేతాలు ఇస్తారు. ఉదాహరణకు, ఒక చిన్న హారన్ అంటే రైలు యార్డ్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని. 2 చిన్న హారన్లు అంటే గార్డ్ నుండి సిగ్నల్ కోసం అడుగుతుందని. 3 చిన్న హారన్లు అంటే అత్యవసర పరిస్థితి ఉందని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇన్స్ట్రుమెంట్ బాక్స్లో ఉండే ట్రయాంగిల్. చాలామంది దీన్ని ట్రయాంగిల్ స్కేల్ అని అనుకుంటారు, కానీ దీన్ని నిజానికి సెట్ స్క్వైర్ అంటారు. ఇది 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 16 డిగ్రీస్ అండ్ 19 డిగ్రీస్ వంటి కోణాలను సరిగ్గా డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా టెక్నికల్ డ్రాయింగ్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో దీన్ని ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్క్రూ డ్రైవర్ పైన ఇలా ఎందుకని కవర్ ఉంటుంది? స్క్రూ డ్రైవర్ హ్యాండిల్ పై ఉండే పసుపు లేదా మరేదైనా ప్లాస్టిక్ కవర్ కేవలం అందం కోసం కాదు, అది మంచి గ్రిప్ ఇవ్వడానికి, అలానే కొంతవరకు విద్యుత్ షాక్ నుండి రక్షణ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ పనుల్లో ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం వాడే చాక్ పీస్ అనేది రాయడానికి ఎలా పనిచేస్తుంది? చాక్ పీస్ సాధారణంగా కాల్షియం కార్బోనేట్ లేదా కొన్నిసార్లు కాల్షియం సల్ఫేట్తో తయారవుతుంది. ఇది బోర్డు కంటే చాలా మెత్తగా ఉంటుంది. మనం బోర్డు మీద రాసేటప్పుడు చాక్ పీస్లోని చిన్న చిన్న రేణువులు విడిపోతాయి. ఆ రేణువులు బోర్డు ఉపరితలంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో చిక్కుకొని అంటుకుంటాయి. అందుకే మనం రాసిన అక్షరాలు బోర్డు మీద స్పష్టంగా కనిపిస్తాయి. పక్షులు ఎలక్ట్రిక్ వైర్ల మీద కూర్చున్న షాక్ ఎందుకు కొట్టదు? పక్షులు ఎలక్ట్రిక్ వైర్ మీద కూర్చున్నప్పుడు వాటికి షాక్ కొట్టదు, ఎందుకంటే విద్యుత్ ప్రవహించడానికి పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే అవసరం. పక్షి 2 కాళ్ళను ఒకే వైర్ మీద ఉంచినప్పుడు ఆ 2 పాయింట్ల మధ్య వోల్టేజ్ అనేది తేడా ఉండదు. అందువల్ల కరెంట్ అనేది పక్షి యొక్క శరీరం గుండా ప్రవహించదు. కానీ ఒకవేళ పక్షి ఒక కాలు ఒక వైర్ మీద, మరో కాలు వేరే వైర్ మీద లేదా నేలను తాకితే అప్పుడు కరెంట్ షాక్ ప్రవహించి షాక్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, బాతులు గడ్డగట్టే నీటిలో ఈదినా కూడా చలి వాటికి ఎందుకు వేయదు? బాతుల కాళ్ళల్లో కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజ్ అనే ప్రత్యేకమైన రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. శరీరం నుండి వచ్చే వేడి రక్తం కాళ్ళల్లోకి వెళ్తున్నప్పుడు కాళ్ళ నుంచి తిరిగి వచ్చే చల్లని రక్తాన్ని వేడి చేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న వేడి ఎక్కువగా కోల్పోకుండా ఉంటుంది. అందుకే బాతులు చాలా చల్లని నీటిలో కూడా సులభంగా అయితే ఈదగలుగుతాయి. నీటిపై పరిగెత్తే బల్లి, బాసిలిస్క్ లిజార్డ్ అనే బల్లి నీటిపై చాలా వేగంగా పరిగెత్తగలదంట. అందుకే దీన్ని జేసస్ లిజార్డ్ అని కూడా పిలుస్తారంట. ఇది చాలా వేగంగా కాళ్ళను నీటిపై కొడుతూ పరిగెడుతుంది. ప్రతి అడుగులో నీటిలో చిన్న ఖాళీ ఏర్పడి కొద్దిసేపు బల్లిని పైకి మద్దతుగా ఉంచుతుంది. అలాగే దీని కాళ్ళల్లో ఉండే చర్మపు మడతలు నీటిపై ఉపరితలాన్ని పెంచి పరిగెత్తడంలో హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియోకి లైక్ కూడా చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం